హాయ్ హలో అండి. బిగ్ బాస్ తెలుగు 8 డే 26 రివ్యూ చూద్దాం రండి. విష్ణుప్రియ పృథ్వీ చేతికి మందు రాస్తుంది. సోనియా వచ్చి భోంచేద్దాం రా అని సోనియా పిలిస్తే పృథ్వీ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. ఈ రోజు నుండి చూడు ఫుల్ మారిపోయానని అన్నావు కదా అని ప్రేరణ అంటే, మారిపోయాను హ్యుమానిటీ అయితే ఉంది అని విష్ణు అంటుంది. సోనియా రాస్తుంది కదా అని సీత అంటే, అది కొంచెం వదిలేయండి, అది నా పర్సనల్, ఐ టాక్ టు పృథ్వీ, ఐ లైక్ యూ పృథ్వీ అని విష్ణు అంటుంది. తన ఇష్టం వచ్చినట్టు వదిలేసేయండి, దీని గురించి ఏం మాట్లాడకండి అని సీత అంటుంది. 26వ రోజు ఉదయం 9 గంటలకి గల్లీ బాయ్ ఐఎమ్ సిల్లీ బాయ్ అనే సాంగ్ వస్తుంది. అందరూ డ్యాన్స్ చేస్తారు. గుడ్ మార్నింగ్ బిగ్ బాస్ అని అంటారు. మధ్యాహ్నం 12:45 ఆమె పృథ్వీ లేకపోయినా అక్కడే సెటిల్ అయిపోతుందా అని ప్రేరణ అంటుంది. అప్సెట్ అయ్యేంత ఇష్టం అని తెలియదు అని ప్రేరణ అంటే, సీత నాకు కూడా తెలియదు అంటుంది. జస్ట్ ఊరికే చూస్తుంది, టైంపాస్ చేస్తుంది అనుకుంటే ఈమె హర్ట్ అయింది చెప్పిన కారణంగా అని ప్రేరణ అంటుంది. పృథ్వీ విష్ణు హగ్ చేసుకుంటారు. ప్రేరణ అంటుంది వాడు ఎంజాయింగ్ అటెన్షన్ అని ప్రేరణ అంటుంది. మధ్యాహ్నం 2 గంటలకి ధీరుడు వీరుడు విచ్చేస్తున్నాడో అని పృథ్వీరాజు గురించి విష్ణు అనౌన్స్ చేస్తుంది. వెనకాల పృథ్వీరాజు వస్తారు. మణికంఠనే హాట్గా కనిపిస్తాడు ఇలా చేసుకుంటే అని ఎస్మే అంటే, వాట్ ఐ ఇన్సాల్ట్ అని పృథ్వీ అంటాడు. నా కళ్ళతో చూడండి రా అని విష్ణు అంటుంది. సాయంత్రం 4:15 మీరు ఆహారాన్ని నిల్వ చేసుకునే సమయం వచ్చింది. కానీ ఎవరు ఎంత ఎక్కువగా నిల్వ చేసుకోగలరు అనేది మీరు ఎలా పర్ఫామ్ చేస్తారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ టాస్క్లో గెలవడానికి మీరు చేయవలసిందల్లా బిగ్ బాస్ మీకు వినిపించే సౌండ్స్ని వరుస క్రమంలో గుర్తుపెట్టుకొని అదే వరుస క్రమంలో రాయడం. ఏ క్లాన్ సభ్యుడైతే ఎక్కువ సరైన సమాధానం రాస్తారో వారికి సూపర్ మార్కెట్లో ఎక్కువ సమయం లభిస్తుంది. సీత అంటే బిగ్ బాస్ అని సీత అంటుంది. మీ క్లాన్స్ నుంచి ఆడుతున్న 5 సభ్యులు ఎవరో బిగ్ బాస్కు చెప్పండి అంటే, ప్రేరణ, విష్ణు, సీత, ఆదిత్య, నైనిక అని సీత అంటుంది. సాయంత్రం 4:30 బజర్ మ్రోగుతుంది. ప్రేరణ అండ్ మనీ రాస్తారు. కోడి సౌండు, ఏనుగు సౌండు, మేక సౌండ్ వస్తుంది. రూస్టర్, ఎలిఫెంట్, ఫైర్ వర్క్, గోట్ అని బోర్డు పైన వస్తుంది. ప్రేరణ, మనీ ఇద్దరు తప్పు రాశారు. బిగ్ బాస్ అని నబీల్ అంటారు. గన్ రాసి తప్పు చేశారు. ఐఎమ్ రియల్లీ సారీ 0-0 అని నబీల్ అంటారు. నిఖిల్, నైనిక కూర్చొని రాస్తారు. నిఖిల్ అన్ని రైట్గా రాస్తారు. శక్తి టీంకి ఒక పాయింట్ వచ్చింది. కాంతార టీం 0 అని నబీల్ చెప్తారు. మళ్ళీ సౌండ్స్ వస్తాయి. విష్ణు అండ్ సోనియా రాస్తారు. ఇద్దరు తప్పు రాస్తారు. రాంగ్ అని నబీల్ అంటారు. సీత మంకీ ఎలా అరుస్తుంది, డాంకీ ఎలా అరుస్తుంది అంటే, కోతిలాగా అరిచి నా గొంతులాగే ఉంటుంది బిగ్ బాస్, డాంకీ గొంతు, దట్ ఈస్ ద సిమిలర్ బిగ్ బాస్ అని సీత అంటుంది. ప్రియా డాంకీ గొంతు ఎలా ఉంటుందో సీతకి వినిపించండి అని బిగ్ బాస్ అంటారు. మనీ డాంకీ సౌండ్ చేయమని నబీల్ అంటే, మనీ కరెక్ట్గా చేస్తే ఎగ్జాక్ట్లీ అని అందరూ అంటారు. నబీల్ 2 సౌండ్స్ సిమిలర్ అనిపిస్తే పాయింట్ ఇవ్వాలా వద్దా అన్నది మీ ఇష్టం అని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. మీరు కోతి అని రాశారు కాబట్టి బర్డ్ సౌండ్కి దగ్గరగా ఉంది కాబట్టి శక్తి టీంకి ఒక పాయింట్ ఇస్తున్నానని నబీల్ అంటారు. సౌండ్స్ వస్తాయి. ప్రేరణ అండ్ నిఖిల్ రాస్తారు. ప్రేరణ గెలుస్తుంది. కాంతార క్లాన్కి 1 పాయింట్, శక్తి క్లాన్కి 2 పాయింట్. విన్ అయింది శక్తి క్లాన్ బిగ్ బాస్ అని నబీల్ అనౌన్స్ చేస్తారు. 5:45 సూపర్ మార్కెట్ మీ అందరి కోసం ఓపెన్ చేయబడి ఉంది. చీప్ నిఖిల్, చీప్ చీత ఈ వారం షాపింగ్ చేయడానికి చెరొక సభ్యుని ఎంపిక చేసి బిగ్ బాస్కి చెప్పండి అంటారు. నిఖిల్ మా టీం నుంచి నేనే వెళ్తా అంటే, సీత మా టీం నుంచి నేనే వెళ్తా అంటుంది. మొదటి బ్రజర్ మోగినప్పుడు నిఖిల్ వెళ్ళి షాపింగ్ చేస్తారు. రెండో బ్రజర్ మోగినప్పుడు సీత వెళ్తుంది. మూడో బ్రజర్కి స్టాప్. సాయంత్రం 6:30 ఆదిత్య, నబీల్ మాట్లాడుకుంటారు. నా గురించి, నా డిసిషన్ గురించి మీకు రేషన్ తక్కువ వచ్చిందంటే, ఆదిత్య గారు ఏం లేదురా, రైస్ ఆట అంతా ఉంది, ఏం పర్లేదురా అంటే, అక్కడికి సీత వచ్చి పర్లేదు అన్నీ ఉన్నాయిరా, చికెన్ మటన్ గురించి ఏడుస్తారా అంటే నబీల్ ఏడుస్తాడు. నా డిసిషన్ వల్ల మీకు రేషన్ రాలేదని. సీత నిన్నేమీ అనలేదు కదా, ఎందుకు ఏడుస్తున్నావు అంటుంది. 7:30 మీ ముందర ఒక గోల్డెన్ బాండ్ పెట్టబడి ఉంది. ఆ బాండ్కున్న ప్రత్యేకత ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారంటే, ఎస్ బిగ్ బాస్ అంటారు. ఆ బాండ్కి ఒక పవర్ ఉంది. ఆ పవర్ను ఉపయోగించుకొని మీరు మీ సొంత క్లాన్ నుండి వేరే క్లాన్కి వెళ్ళిపోవచ్చు. కానీ ఈ అవకాశం కాసేపు మాత్రమే ఉంటుంది. ఎవరైతే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారో వారు త్వరగా వచ్చి బాండ్ వేసుకోండి అని బిగ్ బాస్ అంటారు. మనకంట చికెన్ వచ్చింది ఇళ్ళు అని విష్ణు అంటుంది. మనీ నవ్వుతాడు. ఎస్మీకి కూడా, ఎస్మీ నాకు చికెన్ ముఖ్యం అని ప్రేరణ అంటుంది. రాత్రి 7:45 నాకు క్లాన్ మార్చాలని లేదు, కానీ ఒకవేళ పవర్ వస్తే ఏంటి అని ఆలోచిస్తున్నాను నైనిక అంటుంది. నిఖిల్, సోనియాని వెళ్ళవద్దు, నా రైట్ హ్యాండ్ నువ్వు, నా పవర్ నా గుండెకాయ, నువ్వు వెళ్ళకూడదని సోనియాతో నిఖిల్ అంటారు. మనీతో వెళ్ళిపోవాలనుకుంటే నీకు నచ్చింది చేసుకో, నాట్ వరీడ్ అబౌట్ ఇట్ అని నిఖిల్ అంటారు. టీం నుంచి ఒక మెంబర్ వెళ్ళిపోతే భయం లేదా అని మనీ అడుగుతారు. అది పక్కన పెట్టు, నువ్వెందుకు నబీల్ని కన్విన్స్ చేసి మన టీంలోకి తీసుకురాకూడదు అని నిఖిల్ని అడుగుతారు. మధ్యలో సోనియా, ఇప్పుడే మాట్లాడుతున్నాం కదరా అంటుంది.
ఫిజికల్ టాస్క్లో నన్ను దింపడానికి నువ్వు రెడీగా ఉన్నావా అని మనీ నిఖిల్ని అడిగితే, నిఖిల్ యాజ్ ఏ పర్సన్ ఎవరికి అభ్యంతరం లేదంటే యూ కెన్ ప్లే దట్ అని నిఖిల్ అంటే, నువ్వు ఇలా మాట్లాడితే నాకు ఒళ్ళు మండిపోతుందని మనీ అంటారు. నీకు అవకాశం ఉంటే సోనియాతో మాట్లాడి నా థాట్స్ ఏమిటో అర్థమవుతుందని అంటారు నిఖిల్. 9:15 గోల్డెన్ బాండ్ని ఎవరు తీసుకోవాలనుకుంటున్నారు అని బిగ్ బాస్ అంటే, నేను తీసుకుంటా బిగ్ బాస్ అని మనీ చెయ్యి పైకెత్తుతారు. సారీ నిఖిల్ అంటారు. మణికంఠ బాండ్ తీసుకోండి. మణికంఠ ఇప్పుడు మీ దగ్గర ఉన్న పవర్, మీరు ఏరే క్లాన్కి వెళ్ళిపోవచ్చు. అయితే మీరు వెళ్ళాలనుకున్న క్లాన్ నుంచి ఒక సభ్యుడిని ఎంపిక చేసి మీ క్లాన్లోకి పంపించండి అంటారు. ఆ టీం నుంచి ఆదిత్య గారిని స్వాప్ చేద్దాం అనుకుంటున్నాను బిగ్ బాస్. మీరు బాండ్ మార్చుకొని మారిన క్లాన్స్లోకి వెళ్ళండి అని బిగ్ బాస్ అంటారు. ఆదిత్య గారు అందరికీ పెద్ద హగ్ ఇచ్చి ఈరోజు నుంచి నా లాయల్టీ 100% శక్తి క్లాన్కి అని ఆదిత్య అంటారు. శక్తి క్లాన్ చీప్ హగ్ చేసుకొని తమ క్లాన్కి ఆహ్వానిస్తారు. రాత్రి 11:30 మీరు ఈ బిగ్ బాస్ హౌస్కి వచ్చి దాదాపు నెల రోజులు అవుతుంది. ఈ నెల రోజుల ప్రయాణంలో దాదాపు కొన్ని ఫైట్స్ని ఎదుర్కొన్నారు. అలానే కొన్ని సర్ప్రైజెస్ చూశారు. వీటన్నిటి తర్వాత మీ మనసు కాస్త తేలికపరిచే సమయం వచ్చింది. దాని పేరే బేబీ అడ్డా. ఈ చాట్ షోలో నబీల్ యాంకర్గా ఉంటారు. మిగతా వారందరూ గెస్సెస్గా ఉంటారు. ఇందులో చిన్న ట్విస్ట్ ఉంది. మీరు ఈ చాట్ షోలో మీతోటి ఇంటి సభ్యుల క్యారెక్టర్స్ని మీరు ప్లే చేయాల్సి ఉంటుంది. రాత్రి అందరికీ గుర్తుండిపోయేలా చేస్తారని బిగ్ బాస్ ఆశిస్తున్నారని సీత చదువుతుంది. కొన్ని క్యారెక్టర్స్ కొందరు ఇంటి సభ్యుల్లాగా ప్లే చేస్తారండి. చాలా కామెడీగా ఫన్నీగా చాలా బాగా చేస్తారు. మణికంఠ నిఖిల్ ఫ్రెండ్షిప్ గురించి చేస్తారండి. పృథ్వీ అగ్రెసివ్ గురించి చేస్తారు. పోయిన వారం జరిగిన నామినేషన్లో సోనియా నబీల్ మాట్లాడుకున్న రీతిని గురించి చేస్తారు. ఇలా అనేక విధాలుగా చాలా కామెడీగా చాలా బాగా చేస్తారు. మరి ముఖ్యంగా ఆదిత్య గారిని బాగా ఇమిటేట్ చేసి నబీల్ బాగా చేస్తారండి. ఇంతటితో ఈ బీబీ అడ్డా పూర్తయింది. మీ అందరిలో బెస్ట్గా పర్ఫామ్ చేసింది ఎవరో చెప్పండి అని బిగ్ బాస్ అడిగితే అందరూ నబీల్ అంటారు. నబీల్ బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు అంటారండి. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి. బాయ్ అండి. మీకు ఇష్టమైన ఇంటి సభ్యులు ఎవరో కామెంట్ చేయండి ప్లీజ్ అండి.